ఇంకొకటి దానికే మనిషి జన్మం అవసరం లేదు. ప్రతి ఒక్క పశువు జన్మం వచ్చిందంటే ఇంక అదే అయింది. అంతే కదా. మనం వేరు అంతా మనం చూస్తూ ఉంటే ఏమైపోయింది కదా. ఉండాలా కదా. దానికోసము అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం. అంతే కదా. పైన స్థాయి అంటే ఉన్నతంగా ఆలోచన చేసేది రావాలి. దానికి ఉన్నతంగా ఆలోచన చేయాలన్నా కూడా మనకి ఒక్కొక్క పండుగ అనేది మనకి ప్రధానంగా ఉంటుంది. కొత్తగా మనం సాధన చేసేది కాదు. ఉండే పండుగలతో సరిగా తెలుసుకొని ఆచరిస్తే అదే పెద్ద సాధన అయిపోతుంది. ఒక్కొక్క సంక్రమణము అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి, ఒక శివరాత్రి, ఒక కార్తీక మాసం, ఒక మాఘమాసం, ఒక యుగాది. మన చెప్తా ఉంటే ఏమంటే ఈ సంక్రమణ కాలంలో మనం స్నానం చేసుకుంటే సూర్యోదయం ముందర 7 జన్మల దరిద్రం తొలుగుతుందంట. స్నానం చేసుకోలేదంటే 7 జన్మల దరిద్రం వస్తుందంట. ఎంతోమంది మనకి ఏడుస్తూ ఉంటారు బయట, ఏమోస్వామి ఆ కష్టాలు ఈ కష్టాలు ఈ సమస్యలు ఆ సమస్యలు అంటూ ఉంటామే. కానీ ఆ సమస్యలు తొలగేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కేవలం ఆ క్షణంలో మనము యాదో చేసేస్తే మారిపోతుంది అనేది కాదు. ప్రతి ఒక్క క్షణము కూడా మనం ఉన్నతంగా అడిగేసేదే రావాలి. మనకి ఉన్నతంగా జీవించేదే రావాల. అది జీవించేది రాలేదనుకోండి ఇంకేముంటుంది మనకి. దానికే సనాతన ధర్మం అంటే విధానం, జీవన విధానం అంటాం. అంతే కదా. అంతే కదా. జీవన విధానము అది లక్ష్యం కాదు, విధానం మనకు ఒక రకంగా. అంటే ఇలా ఉండాలా, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మార్గంలో పోతా ఉంటే ఒక సరైన లక్ష్యం చేరుకుంటాం మనం. అంటే సరైన మార్గం అది మనకి. ధర్మం అనేది సరైన మార్గాన్ని చూపిస్తుంది. తర్వాత నేను సరిగా ఉండే ప్రయత్నం చేస్తాము, నా ఎదురులో ఉండేవాళ్ళు కూడా సరిగా ఉంచే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇంకా ఒకటి, ప్రతి ఒక్క పండుగ కూడా మనకి ఐక్యతతో ఉండేటట్లు చేస్తూ ఉంటాం చూడండి కదా. దానికి ఎప్పుడు మన పుట్పర సాయిబాబాలు అద్భుతంగా చెప్తారు, ఎక్కడ మనకి ప్యూరిటీ ఉంటుందో అక్కడ యూనిటీ ఏర్పడుతుంది, ఎక్కడ యూనిటీ ఏర్పడుతుందో అక్కడ డివినిటీ ఉంటుంది అనేసి. ఆ దివ్యత్వం అనేది దూరం వెళ్ళిపోయింది. సంఘం ఏర్పడేది కష్టమైపోయింది మనకి. సంఘంలో 5 మంది ఉంటే 5 రకంగా ఉంటాం మనం. అంటే ఒక్క మాటల పైన ఎవరు ఉండదు. తర్వాత సరైన ఆలోచన అనేది ఉండదు మనకి. మూడవది ఏమంటే ఎవరితో అడుగుతూ ఉండలేదు. దానికి ఇంట్లో కార్యక్రమం చేయాలంటే అది మన స్వతంత్రంగా మనం ఏమైనా నిర్ణయం తీసుకొని వచ్చామో. సామాజికంగా చేయాలంటే సామూహికంగా మనం అడిగేయాల. ఇవాళ దేవాలయ కార్యక్రమాలు, ఆశ్రమంలో, ఊళ్ళో ఏమైనా కార్యక్రమాలు అయితే 10 మందితో కలిసి 10 మందితో కలుపుకొని మనం అడిగేసేది రావాల. తర్వాత ఏది సరి ఏది తప్పు, ఎలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది రావాలి. దానికి మన అద్భుతంగా హనుమత్ వ్రత రోజు మన ఊర్లో ఒక 100 మందితో జపం చేపించింది, శ్రీరామ జయరామ జయ జయరామ అనేసి. ఎంత అద్భుతంగా జరిగాయంటే విశేషంగా జరిగాయి. అంతమంది కూడా ఒక 2-3 గంటలు దయానంద స్వామి మనకి జపము ఆ యజ్ఞ చేసి రామరక్షా హోమం అని, తర్వాత హనుమాన్ చాలీసా 108 సార్లు నాగరాజ స్వామి చేసి, అట్లా ఎంతోమంది ఒక రకంగా అంటే సాధకులుగా తయారవ్వాలి మనం. అంతే కదా. ఈ రోజు ఉంటాం రేపు పోతాం. కానీ తెలుసుకుంటే ఈ క్షణమే, తెలుసుకోలేదంటే ఈ క్షణం కాదు కదా, యా జన్మమైనా కూడా అయ్యాలి. ఇంకా ఒకటి, మనిషిగా పుట్టినావు కాబట్టి కనిష్పక్షం అర్థమవుతుంది. పశువుగా ఉంటే నీకు ఎంత మాత్రం అర్థమవుతుంది స్వామి? అట్లా అనేసి పశువుకి అర్థమవుతుంది చాలా తక్కువ. మనం మట్టానికి అంత లేదు దానికి. అంతే కదా. ఇప్పుడు మనకి రా అంటే వస్తుంది, పో అంటే పోతుంది, ఊరికే ఉండు అంటే ఉంటుంది. కానీ మనిషికి అంత కాదు. లోపల అంతర్ముఖంగా కూడా చెప్తూ ఉంటే ఆయన ప్రయాణం చేస్తూ పోతూ ఉంటాడు లోపల. అంతే కదా. దానికోసము తెలుసుకునేదే ప్రధానం. ఆ తెలుసుకోలేదు కాబట్టి ఇంత ఇబ్బందులుగా ఉంటుంది. దానికి ఎందుకు స్వామి ఇంత బాధ అని ఎవరో ఒకరు అన్నప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తే, లోపల బోధ లేదు కాబట్టి మనకి ఇంత బాధ అంటుంది. అంతే కదా. భారతంలో పుట్టి ఏడుస్తూ పోతూ ఉంటాం. భాగవతం లేదా, భారతం లేదా, రామాయణం లేదా, ఎక్కడ పోయింది మనకంతా? గాలికి పోయింది. అంటే తర్వాత విమర్శలు, ఇంకొకరితో దూషించేది, ఈ దూషణ వల్ల ద్వేషించేది, తర్వాత చిన్న పని కూడా మనం సరిగా సక్రమంగా చేసేటట్లే మనం లేదు. తర్వాత
తెల్లారుజాము లేచేది కాదు, పెద్దోళ్ళు లేచి పిల్లోళ్ళతో లేపించాల. మన దయానంద స్వామి ఎప్పుడూ అంటాండే, నేను అక్కడ ఉన్నప్పుడు బోరిబిద్నూరులో, పెద్దోళ్ళు లేచేదానికి ముందు లేయాలనందా, అది పెద్దోళ్ళకి సమాధానం అవుతుంది. పెద్దోళ్ళు లేచిన తర్వాత కూడా ఇంకా పిల్లోళ్ళు పనుకొని ఉండారంటే పెద్దోళ్ళకి ఒక రకంగా బాధ కలుగుతుంది. ఏమప్ప ఇంత వయసు అయినా కూడా వీళ్ళతో లేపించే స్థాయిలో మనం ఉండమే అని వాళ్ళకి ఒక రకంగా బాధ కలుగుతుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళు. దానికి చిన్నప్పట్లో ఇంకా చిన్న వయసుకి మనం సూర్యోదయానికి ముందు లేచేది రావాలి, అలవాటు అది. అదే అట్లే మనం మామూలుగా ఉంటే మీరు 8 అయినా అవుతుంది, 9 అయినా అవుతుంది, అంతే కదా. దానికి అది గుర్తుపెట్టుకోనల్లా. ఇంకా ఒకటి ఏమవుతుందంటే, బయట ఎన్నో మార్పులు వస్తూ ఉన్నప్పుడు మన మనస్సు కూడా ఏరుపేరు అవుతూ ఉంటుంది సహజంగా. ఆ ఏరుపేరు అయ్యే సమయంలో ఎక్కువ భగవంతుడు సాన్నిధ్యానికి ఈడ్చుకొని పోయే ప్రయత్నాలే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిండే వేరేవి, బయట ఉన్నప్పుడు బయటకు సంబంధించిన వేరే విషయాలంతా వచ్చి లోపల పడి ఇంకొక రకంగా చిక్కేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మనకి. కానీ కనిష్టపక్షం గుడికి పోయినప్పుడైనా రవంతా కొన్ని వదులుకొనిడిసి ఆ సమయంలో కూడా కొన్ని మర్చిపోయిడిసి ఆ భగవంతుడు ధ్యానం కానీ ఒక నామస్మరణ చేసుకొని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చినప్పుడైనా కూడా మనస్సులో ఒక రకంగా ప్రశాంతత కలుగుతుంది. మనస్సులో ఎప్పుడు ప్రశాంతత కలుగుతుందో ముఖంలో ప్రసన్నత ఏర్పడుతుంది, అంతే కదా. మీకు మనస్సులో ప్రశాంతత లేనప్పుడు ముఖంలో ప్రసన్నత ఎలా కలుగుతుంది, అంతే కదా. అంతే కదా. మనకి దానికోసం ఆ ప్రసన్నత కలిగించేటట్లు ఒక్కొక్క ఆచరణ ఉంటుంది. తర్వాత మనం ఈరోజు చూడండి, భోగి అని చేస్తాం మనం, అంటే దివ్యత్వాన్ని పొందే రోజు. తర్వాత అన్నీ మన ఇంట్లో పనికిరానివి యావే ఉంటుందో అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, భోగి మంటలని బయట వేసేస్తాం. అంటే యావది కూడా ఎక్కువ మనం వాడుకోకుండా ఉండేవి అట్లే పెట్టుకొని పోతా ఉంటే అదే పెద్ద చెత్తగా మారిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒక అంశం ఏమంటే, బయట అది వేస్తూ మన లోపలుండే చెడు ఆలోచనలతో కూడా కాల్చేసేటట్ల అక్కడ ఒక సంకల్పం చేసుకోవాలి. అక్కడ దానికి భోగి మంటలు అంటే ఒక యజ్ఞానికి సంకేతం అంటారు. అక్కడ భోగి మంటలు వేసి దాని ఎండిండే మనం ప్యాడ్ కూడా వేసేసి దానికి నెయ్యి కూడా వేస్తారు. అది పూర్తి కాలిన తర్వాత ఆ దృష్టి తీసుకొనిసి పిల్లోళ్ళకి పెడతారు. మనమంతా పెట్టుకుంటాం, ఆ రోజు రక్షాన్ని పెట్టుకుంటాం. ఎన్నో రకంగా ఉండే దృష్టి దోషాలు పోతుంది. తర్వాత ధాన్యాలంతా ఇంటికి వచ్చే రోజు, ఎంతో రైతులకి సంతోషము వచ్చే రోజు. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ధాన్యాలతో స్వయం పాకం రూపంలో ఏం చేస్తారంటే గుడికి పోతారు. గుడికి పోయి ఊర్లో ఉండే పెద్దవాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి అది ఎక్కువ ఉండేదంతా రొంతరంతా ఇస్తూ పోతూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే కొత్తగా పెళ్ళి ఉండే వాళ్ళతో కానీ, తర్వాత చుట్టూ ఉండే బంధువులతో కానీ అందరితో కూడా కలుపుకొని అద్భుతంగా పండుగ చేస్తారు. అంటే తాను ఒకటే సుఖించేది కాదు, తాను సంపాదన చేసిండే దాంట్లో కనిష్టపక్షం ఒక కొంతమంది అయినా ఆనందంగా ఉండేటట్ల మనం చేస్తూ ఉంటాం. తర్వాత అందరితో కూడా ఒకసారి కలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఆనందం కలుగుతుంది. నేను ఒకటే సంతోషంగా ఉండేది కాదు, నాతో పాటు 10 మంది కూడా సంతోషంగా ఉండాలా అని ఒక స్నేహ ప్రేమాన్ని నేర్పించేటట్లు ఉంటుంది మనకు సంక్రాంతి అనేది. ఇంకా ఒకటి, మనం ఆ సమయంలో ఎలా ఉంటామో ఆ సమయం అనేది మనకి ఎంతో అనుగ్రహిస్తూ ఉంటుంది. దానికి భగవంతునికి ఒక పేరుంది, కాలాయ నమః అని. కాలాయ నమః అంటే కాలం గురించి తెలుసుకుంటే ఆయన మహాత్ముడైపోతాడు. దానికి ఆ కాలమే భగవంతుడి స్వరూపం. దానికి మనం యుగాది రోజు పంచాంగం, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ 5 రకంగా ఉండేది కూడా విష్ణు స్వరూపం అని మన పంచాంగానికి పూజ చేసుకుంటాం. అంటే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పంచాంగం వినాలని చెప్పింటారు. అదేమో రకంగా మూర్ఖత్వం కాదు, అది వివేకత్వం. అంటే అందు కాదు స్వామి, అవంతా మన పంచాంగం చదివితే మన భవిష్యత్తు గురించి భయం వస్తుంది, దేశం గురించి భయం వస్తుంది. భయపెట్టేదానికి కాదు మనం ఉండేది, తెలుసుకొని జాగ్రత్తగా అడిగేసేటట్లా చేసేదానికి అవంతా ఉండేది. ఇట్లుంటుంది నీ భవిష్యత్తు అనేది, ఇలా ఉంటుంది, నువ్వు ఈ సరైన మార్గంలో అడిగి. సమాజం అనేది ఇలా ఉంటుంది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది సరిగా మనం తెలుసుకుంటే ఆ రోజు మనం ఎట్లు వ్యవహరించాలా తెలుసుకొని అడిగేస్తాం. తెలుసుకొని అడిగేస్తే సగానికి సగము దోషం అనేది తప్పిపోతుంది. తెలుసుకోకుండా మూర్ఖత్వంగా అడిగేసిండం, ఏమి పంచాంగం ఏమి అట్లా ఇట్లా అనేసి మనం పోయిండాం అనుకోండి, అదే తల గట్టి ఉంది అనేసి, తలకాయ గట్టి ఉంది అనేసి పోయిడిచి పెద్ద బండికి కొట్టుకున్నట్టుంటుంది మన పరిస్థితి, అంతే కదా. యావదానికి ఇబ్బంది ఏది ఎక్కువ.
అంతే కదా. దానికోసము టెంకాయ కొడితే ఇబ్బంది లేదు, తలకాయ కొట్టుకుంటే అంతే కదా. దానికోసము అట్లా ఉండకూడదు, దాంతో గుర్తుపెట్టుకోనాల. తర్వాత సమష్టి ప్రజ్ఞత ఉంటుంది మన ప్రతి ఒక్క పండుగ కూడా. చూడండి, ఇప్పుడు మనం ఒక గుడికి పోతే తర్వాత పండుగ చేస్తే దీనికి సంబంధించిండే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దానికి కావాల్సిండే వంటకు సంబంధించిండే రేషన్ అంతా వేరే చోట ఇంకా తీసుకొని వస్తూ ఉంటాం. వాళ్ళకంతా ఒక రకంగా వ్యాపారాలు, గుడికి పోయేది వచ్చేది అక్కడి ఇంకా బస్సుకు సంబంధించిండేది, ట్రైన్కి సంబంధించిండే వాళ్ళు వేరే ఊళ్ళో ఇంకా వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, గుడికి పోయేవాళ్ళు, అక్కడ దక్షిణ వేసేది. కానీ వాళ్ళకు ఒక లక్షలాది మందికి ఎంత అనుకూలంగా ఉంది. దానికి దేవుడు మనకు అన్నం పెడతాడా స్వామి అంటే, తిరుమలని ఇంకా ఎంత లక్షలాది మందికి జీవితానికి ఆధారం జరిగిందో లేదు. ఆ ఒక టెంపుల్లో ఆధార పెట్టుకొని ఎంతమంది జీవితం గడుపుతూ ఉండరు. అంతే కదా. ఆయన ఇస్తూ ఉండడు, ఆయన ట్రస్ట్ కదా నడిపిస్తాడు. ట్రస్ట్కి ఎవరు ఇస్తూ ఉండరు? జనాలు వేస్తాడు. జనాలు ఊరికే వేస్తారు. నేను ఉండి పెట్టుకుంటాను, వచ్చి చేస్తారా మరి? అంతే కదా. దానికి ఊరికి 10 రూపాయలు కూడా ఇచ్చేది ఇస్తూ ఉండారంటే వాళ్ళకి వస్తేనే ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలో అది ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. అది తెలుసుకునే దానికి ఎవరి చేతి అవుతుంది? అంతే కదా. దానికోసం గొర్రెలు అనేవాళ్ళు గొర్రెలు, అర్థమైన దానికోసము అట్లా ప్రతి ఒక్కటి కూడా దివ్యంగా చూసేది రావల్ల. కేవలము తన బుద్ధికి అనుగుణంగా తోచిండేది సత్యం అని అనుకునేటట్లు లేదు. దానికి తెలిసిండేది గోరెంత అయితే తెలియకుండా ఉండేది కొండంత ఉంది అనేది తెలుసుకోనల్లా. ఇక్కడుండే మనకి ఇప్పుడు మనకి యూట్యూబ్లో చూస్తున్నాం కాబట్టి అన్ని నాలెడ్జ్ మనకు తెలుసు, అన్ని విషయాలు మనకు తెలుసు, అన్ని దేవాలయాలు మనకు తెలుసు, అన్ని దేశాలు మనకు తెలుసు. అంటే ఇక్కడ చూపిస్తాండారు కాబట్టి దీనికి ముందర తెలియదు కదా. అప్పుడు అంటే నీకు తెలియకుండా ఉండేది ఎంతో ఉంది అనేది మనం తెలుసుకోవాలి అక్కడ. అంతే కదా. గ్రహాలకు అనుగుణంగా సమయాలు మారుతూ ఉంటుంది. దానికి మనకి ఒక సంవత్సరం అంటే దేవతలకి ఒక రోజు లెక్క, మనకి ఒక నెల అంటే పితృదేవతలకి ఒక రోజుకి లెక్క. దానికి మనం ప్రతి అమావాస్యకు కూడా తర్పణం ఇస్తూ ఉంటాం. అమావాస్యకు కూడా తర్పణం ఇస్తూ ఉంటాం. అంటే ఒక రోజు లెక్క వస్తుంది వాడికి. అంటే మనము సంవత్సరం అంటే 12 నెలలు, అంటే 12 నెలల్లో 6 నెలలు వచ్చి దక్షిణాయనం, ఇంకా 6 నెలలు వచ్చి ఉత్తరాయణం. ఈ దక్షిణాయనం అనేది దేవతలకి రాత్రి సమయం అంటారు, ఉత్తరాయణం అనేది దేవతలకి పగలు సమయం అంటాం. అంటే దానికి దక్షిణాయనంలో ఎక్కువ దేవతా కార్యాలు కానీ విశేషంగా ఉండే పుణ్యకర్మాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళ కార్యక్రమాలు చేసేది రొంత తక్కువ చేసుకుంటాం. కానీ ఉత్తరాయణంలో ఎక్కువ దేవతా ప్రతిష్టాపనలు కానీ వేరు శుభకార్యాలు చేసేది ఎక్కువ ఉంటుంది మనకి, అంటే పగులు సమయం కాబట్టి. తర్వాత దక్షిణాయనంలో పూర్తి వ్రతమాసము, దీక్షామాసం అంటాం. దానికి ఆ సమయంలో వచ్చేదే మనకి ఒక ఆశ్వయుజ మాసం. ఆషాఢ మాసంలో ఇంకా గురు పూర్ణమి ఇంకా మొదలైతే ఆశ్వయుజ మాసం అవుతుంది, నవరాత్రులు. తర్వాత కార్తీక మాసము, తర్వాత ధనుర్మాసము. అంటే ఒక్కొక్క నెల కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి మాల చేసే ఒక సమయం అప్పుడు కదా. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ సమయంలో ఎక్కువ తిన్నా కూడా శారీరకంగా ఇబ్బంది అవుతుంది. అంటే సూర్యుని వెలుగు చాలా తక్కువ ఉంటుంది. దానికే అప్పుడు మన ఆరోగ్యము, మనస్థితి చూసుకొని ఇస్తే బయట ఉండే ఋషులు ఏం చేస్తే ఏంటారంటే ఆ సమయంలో ఇటువంటి ఆహారం తీసుకోనల్లా, ఇటువంటి దీక్షగా ఉంటే వీళ్ళు బాగుంటారని తెలుసుకొని అప్పటికే చెప్పిండారు. అంతే కదా. అది లేనప్పుడు ఇంకొక రకంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. దానికి ఎప్పుడు కూడా తెలుసుకొని ఆచరించేది రావల్ల. ఇంకా ఒకటి తెలుసుకొని ఉండేవాళ్ళు ఎవరు దీని గురించి నెగిటివ్గా మాట్లాడేది. ఎవరు అర్థం తెలుసుకుంటారో వాళ్ళే నెగిటివ్గా మాట్లాడేది. అంతే కదా. దానికోసము తెలియకుండా దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే లేనిపోని పాపాలు, శాపాలు, దోషాలు అంతా వచ్చి మన నెత్తిపైన పడుతుంది. అంతే కదా. దానికోసము మనం వచ్చిండం ఏం చేయాల తెలుసుకొనేసి ఆచరించాల. పెద్దోళ్ళు ఎంతో చెప్పింటారు, పాటించే ప్రయత్నం చేస్తాం. మరి వీళ్ళంతా హిందూ ధర్మం అనేది మూర్ఖమైపోతే, ఆచారాలే మూర్ఖమైపోతే, మూఢత్వం అయిపోతే మరి వివేకానంద స్వామి మరి మూర్ఖులా వాళ్ళు? అంతే కదా. మరి ఇక్కడుండే ఎంతోమంది ఉండరు, వాళ్ళంతా మూర్ఖులా? అంతే కదా. దానికి అద్భుతమైన జీవన విధానం, అది మనిషి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కావాల్సిండేది అవంతా కూడా. దానికోసము ఆచారాలకే సీమితం కాదు, మనము విచారాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిండం. దానికి చూడండి, ఒక్క రామాయణము, ఒక్క భాగవతం, దానికి భాగవతం చదివితే ఏమవుతుంది స్వామి అని ఎవరో ఒక ఆయన అడిగినప్పుడు నేను అంటే ఒకరికి 10 సార్లు భాగవతం అని అంటే
అప్పుడు ఆయన ఏమంటే భాగవతం 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 భాగవతం. అప్పుడు సరిపోయింది కదా అంటే, ఏం సరిపోయేది? ఇప్పుడు నువ్వు ఈ భాగవతం చదివితే ఏమవుతుంది అని అడిగితివి, 10 సార్లు భాగవతం అంటే నీకే తెలిసిపోయింది కదా భాగవతం, అంతే కదా. భాగవతం 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 అంటే భాగవుతాం మనం, అంతే కదా. దానికోసం అది రావల్ల. తర్వాత గీత చదివితే ఏమవుతుందంటే ఈ రాత మారుతుంది ఏంటి, అంతే కదా. తర్వాత భారతం చదివితే ఏమవుతుందంటే భారతం తెలుస్తుంది అంటే. రామాయణం చదివితే ఏమవుతుందంటే కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలని తెలుసుకుంటావు, భర్తగా ఉన్నప్పుడు ఎలా ఉండాలని తెలుసుకుంటావు, భార్యగా ఉన్నప్పుడు ఎలా ఉండాలని తెలుసుకుంటావు. వేరే వాళ్ళు చెప్పే అవసరం లేదు, నువ్వు ఎంతో తెలుసుకుంటావు. మన దయానంద స్వామి ఎప్పుడు ఆ మాట అంటా ఉండే, పెద్దోళ్ళు చెప్పినప్పుడు తిట్టినప్పుడు తిట్టిపించుకొని వాళ్ళతో చెప్పించుకొని మనం ఆచరిస్తే సమాజంలో వేరే వాళ్ళు చెప్పేదానికి రారు. పెద్దోళ్ళు చెప్పినా గురువులు చెప్పినా కూడా వీళ్ళ మాట మనమే వినేదాన్ని మనం అడిగేసిందాం అనుకోండి, సమాజంలో ఉండేవాళ్ళు చెప్తారు. అప్పుడు అది వాళ్ళు నైస్గా చెప్పేది వేరే రకంగా చెప్తారు, మాస్గా, అంతే కదా. దానికోసం మొదట్లోనే మనం తెలుసుకొని అడిగేయాలని చెప్తూ ఉంటారు. అట్లా సరైన ఆలోచన ఉండాలి మనకి, ఎప్పుడు కూడా సరైన విచారణ ఉండాలి. ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా కదా. దానికోసం గుర్తుపెట్టుకోనాల. బయట సమస్య లేదంటే ఉంది, కానీ బయట కంట్రోల్ చేసేందుకు మన చేత వెళ్దు, కానీ మన లోపల కంట్రోల్ చేయొచ్చు కదా, అది ప్రధానం. ఆ సమత్వం వచ్చేదానికి ప్రతి ఒక్క పండుగ కూడా ఉంటుంది, అర్థమైన. ఆ సమత్వం వచ్చేదానికి, సమత్వం తెచ్చుకునేదానికి, సమాధానంగా ఉండేదానికి. ఎప్పుడు సమాధానంగా ఉంటామో, సమత్వంతో ఉంటామో, లాభం, నష్టం, అవమానం, సన్మానం, తర్వాత మనకి ఎన్నో రకంగా అనుకూలాలు, దానికి అనుగుణంగా ఉండే అనానుకూలాలు ప్రతి ఒక్కటి కూడా బయట జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనకి పరీక్ష అనుకుంటూ పోతూ ఉండాల. ఇంకా ఒకటి ధైర్యం సర్వత్ర సాధనం అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు. 4 గోడల మధ్య కూర్చొనిడిసి అయ్యో మన చేత అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, మనం సాధించేదానికి అవుతుంది అనేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే అటువంటి వాళ్ళు పక్కన పడేస్తారు లోకం. గత్తుండే వాళ్ళకే జగత్తు, అర్థమైనా. ఆ గత్తుందా మనకి, లేనప్పుడు ఎందుకు ఇంకా అట్లే. దానికే మన వివేకానంద స్వామి చెప్తా అంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఏం చెప్తారంటే, పోరాటం చేసేదానికి వచ్చిండం అనేది మర్చిపోవద్దు లోకానికి అంట. అది గుర్తుంచుకో, అప్పుడు నువ్వు పోరాటం మొదలు పెడతావు. ఆకాశమి నీ తలపైన పడింది అనే తట్ల నువ్వు పని చేయంటారు. ఆ ప్రామాణికత, ఆ నిజాయితీ, ఆ నిస్వార్థత ఎక్కడ పోయింది అంటారు వాళ్ళు. తర్వాత నువ్వు ఒకసారి అడిగేస్తే ముందర భూకంపం అయితా ఉన్నా కూడా మళ్ళీ వెనకడుగేయద్దు, వెళ్ళిపో అంటారు వాళ్ళు. వెనకడుగేసిండవనుకో సునామీ లేస్తుంది. అప్పుడు ఇంకా నువ్వు బతుకున్నా కూడా నీకు ఇబ్బంది అవుతుంది అంటారు. అది వివేకానంద స్వామి చెప్పిండేది కానీ, అప్పటికి మనం భగవద్గీత కృష్ణ పరమాత్ముడు చెప్పిండేది కానీ, ఒక సుందరకాండలో ఆంజనేయ స్వామి చేసే పని కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లోడికి మనం ఏం నేర్పిస్తూ ఉంటాం? వేరే వాళ్ళలో ఐక్యత ఉంది, మనలో ఎంత మాత్రం ఉంది ఐక్యత అనేది, అంతే కదా. ఇప్పుడు మనం ఒక డాక్టరు, ఒక కలెక్టరు, ఒక ఎంఆర్ఓ, ఒక విఆర్ఓ, ఒక బ్యాంకుకు సంబంధించిన పని మనం చేస్తుంటాం అనుకోండి. దానికి సంబంధించిన లాభాలు కానీ, మన జనాలకి అవగాహన ఇవ్వాల, దానికి సంబంధించిన విషయాలు కానీ అది తెలుసుకొని నెలకు ఒకసారి సేవ అనుకునేసి ఒక మైక్ పెట్టుకునేసి ఊర్లో ఉండే వాళ్ళతో ఎంతమంది వస్తే అంతమంది పిలిచి సరైన అవగాహన వచ్చేటట్ల కార్యక్రమాలు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక డాక్టరు సేవ అనుకునేసి ఆ రోజు అందరిని కూడా ఒకసారి చూసేది, వాళ్ళకి ఏమైనా రాసిచ్చేది, ఇటువంటి ఒక రోగాలు ఉంది మనకి, దీని పరిహారం ఇట్లా చేసుకోనల్లా అని నెలకు ఒకసారి సేవ అనుకొని చేస్తే, మన ఊర్లో ఒక కార్యక్రమం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఊర్లో ఉండే డాక్టర్ ఆ ఊర్లో చేస్తే చాలా ఎక్కువైపోతుంది. ఆ డాక్టర్కి ఒక రకంగా అభిమానము ఊరి పైన, అంటే ఊరు కాపాడుకోవాలని బాధ్యత ఉంటుంది. జనాలకు డాక్టర్ పైన ఒక అభిమానం ఏర్పడుతుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా సామరస్యం ఉండాల. మనకి ఆ సంబంధం లేకుండా ఉండం ఈరోజు. అంటే మనకి ఎంత దాచేయాలా, ఎంత దోచేయాలా అనే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా అనేసి డాక్టర్ వేరే వాళ్ళంతా తక్కువ స్థాయిలో ఉండరని కాదు నా ఉద్దేశం. ఉండరు, కానీ చాలా తక్కువ. అందరూ బాగుండాలా, మనము ఎందుకు ఇక్కడ వీడు సనాతన ధర్మం అని పేరు, వేద ధర్మం అని పేరు, శాశ్వత ధర్మం అని పేరు, ఆత్మధర్మం అని పేరు, మోక్ష ధర్మం అని కూడా పేరుంది దానికి.
దానికే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం వచ్చిండేది ఏమిటికంటే ధర్మం గురించి సాధన చేసేదానికి. ఇంకా ఒక రకంగా శరీరమాద్యం ఖలు భోగ సాధనం, అంటే భోగానికి వాడేదానికే వచ్చిందని కొంతమంది కాదు, ఇదే ఎక్కువ మంది. కానీ ఇంకా దాంట్లో కొంతమంది అంటారు మహాత్ములు, శరీరమాద్యం ఖలు మోక్ష సాధనం, మోక్షానికే వాడాలి దింత, అంత అమూల్యంగా ఉంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఆ సత్యం తెలుసుకునే దానికోసమే నువ్వు అడిగేయి, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి అడిగేయి, ఆ బ్రహ్మజ్ఞానం పొందేదానికే అడిగేయి అని. ఇటువంటి భారతంలో పుట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి దూరంగా ఉండి మామూలు జ్ఞానం ప్రధానం అనుకొని ఇదే జీవితం సత్యం అనుకొని మనం జీవిస్తే ఇంక మీరు భారతీయులు మనం ఎలా అవుతాం? తన గురించి తాను మర్చిపోయినది అన్ని దోషాలకి కూడా కారణమైపోయిండేది అని వివేకానంద స్వామి చెప్తూ ఉంటారు. అంతే కదా. దానికోసం సత్యాన్ని బాగా తెలుసుకొని దృఢంగా అడిగేయాల, తర్వాత నమ్మల్లా మనకి. దానికి వివేకానంద స్వామి అద్భుతంగా ఒక మాట చెప్తారు. వాడు మన ఋషులు ఇంకా నేను ఏమి వినిండాను, ఏమి చదివిన తర్వాత నేను అట్లే జీర్ణం చేసుకుంటాం కాబట్టి ఆ విషయాలు, ఆ ఉపనిషత్తులు కానీ వాళ్ళు చెప్పిండే వేద సూత్రాలు కానీ దానికి సంబంధించిన విషయాలు ఈరోజు నేను ఇట్లుండాను. కానీ మీరు చదివిండారు ఏమిటికంటే అది జీర్ణమైలేదు మీకు, దానికి మీరు ఇలా ఉండాలంటారు. అంతే కదా. అంటే వాళ్ళు ఎట్లు చదివింటారు, వీళ్ళు ఎట్లు చదివింటారని మనం ఆలోచించేస్తాం, మనం చదువుతూనే ఉండం. దానికే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. అంటే శ్రద్ధ ఉండే వాళ్ళకి జ్ఞానం అనేది లభిస్తుంది. అశ్రద్ధావానికి ఏం లభిస్తుంది? ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో జీతం రావాలంటే, బయట జీతం రావాలంటే ఎన్ని సమయం మనము డబ్బుల కోసం పని చేయాలా? అట్లది భగవంతుని కోసం పుణ్యకర్మలు చేయాలంటే ఎంత సమయం కేటాయిస్తాంటాం. అంతే కదా. ఎవరో ఒక ఆయన, నేను ఒకరోజు మన గుడికి ఏమయ్యా గుడికే రాకుండా పోయిండావు అంటే, లేదు స్వామి భగవంతుడు నాకు ఇంట్లోనే ఉంటాడు కదా, మన అన్ని చోట్ల ఉంటాడని మీరే చెప్తా అంటారు, గుడికి ఎందుకు అవసరం అని ఆయన. అప్పుడంటే నేను అన్ని చోట్ల ఉండాడు ఆయన, కానీ గుడి ఉంది మన ఊర్లో, దానికి సంబంధించిన ఒక బాధ్యత ఉండాలా అనే ఒక ఆలోచన లేదా నీకేంటి? గుడి ఉందా పోయిందా అనేది కూడా తెలుసుకుంటావు కదా ఒకటి. రెండోది ఆ గుడిలో వాతావరణం బాగుందా లేదా అనేది కూడా తెలుసుకుంటావు కదా. నీ అక్కట్ల అందరూ లేదు కదా జ్ఞానులు ఇక్కడ, నీ అక్కట్ల జ్ఞానులు మనం ఎవరు కాదు ఇక్కడ. అంతే కదా. దానికోసము కనిష్ట పక్షము ఊర్లో ఒక బాధ్యత లేదా, దానికి మనం స్కూలు అంటే మనకు గుడి గురించి చెప్తా అంటే కదా, ఒక సంస్కారం ఇచ్చే కేంద్రము, ఒక సద్గుణాలతో పెంచే కేంద్రంగా ఉంటుంది మనకి గుడి అనేది. బడి అనేది, ఒక స్కూల్ అనేది ఒక సరైన విద్యాత నేర్పించేటట్లుండి, ఒక విద్యావంతులు తయారవ్వాలంటే, ఒక గుణవంతులు తయారవ్వాలన్నా కూడా ఇవి రెండు సరిగా ఉండాలి. ఆ రెండు సమాజంలో పోషించే పాత్రలు కూడా అద్భుతంగా ఉంటుంది, కానీ అక్కడ ఉండే వ్యక్తులు కూడా ప్రధానం. మీకే గుడి పట్ల అవగాహన లేదనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎటువంటి వాళ్ళు వచ్చి చేరుకుంటారో, పూజలు చేస్తూ ఉండారో లేదో, ఆ గుడిలో సరిగా జీతం ఇస్తూ ఉండరు లేదో, అక్కడ ఉండే అర్చకులు ఎగురిపోయి ఉంటారో, ఎక్కడ పోయి ఉంటారో, లేదంటే ఆ గుడికి బీగమేసి ఉండారో, మరి ఇంకెంత మాత్రం మనం గుడిని కాపాడుతూ ఉంటాం. ధర్మాన్ని కాపాడాలనే వాళ్ళు ఆ ధర్మము గురించి నీకు తెలుసుకోవాలన్నా కూడా ఉండాలి కదా. అక్కడ ఆశ్రమాలు కానీ, గురువులు కానీ, గుడిలు కానీ, గోవులు కానీ అవంతా ఉంటేనే కదా. అవేమీ లేనప్పుడు దీని గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు సరిగా? దానికి శ్రవణ పరంపర అంటాం. మనకి సత్సంగానికి మనం అంత ప్రాధాన్యత ఇచ్చింటాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే జీవన్ముక్తి కలగాలంటే ఇంత స్టెప్స్ ఉంటుంది మనకి, ఇంత మజిలీ ఉంటుంది. తెలుసుకొని అడిగేసేది రావాలి మనకి. ఎంత మాత్రం అడిగేస్తూ ఉంటాం. అంతే కదా. దానికోసం ప్రతి ఒక్కటి కూడా దివ్యంగానే పరమాద్భుతంగా ఉంటుంది, కానీ దాని విలువ తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. విలువ తెలుసుకోలేదంటే బంగారం కూడా మామూలుగా ఉంటుంది అంతే. అంతే కదా. అంటే ఒక్కొక్కటి కూడా జీవించేదే ఒక కళ, ఒక్కొక్క పండుగ కూడా మనం ఎంత ఆనందంగా ఉంటాం చూడండి. ఈ సంక్రమణం అనేది కూడా ఒక రకంగా చూస్తే మనకి ఈ దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం అంటాము. అంటే ఈరోజు మనం చేసే ఒక్కొక్క కార్యం, అంటే ఈరోజు మనం చేసే దానము, జపాలు, ధ్యానాలు, హోమాలు, ఇటువంటి కార్యక్రమాలు తర్వాత ఎంత ఆనందంగా మనం సహజంగా ఆనందంగా ఉంటామో అంత సంవత్సరం పర్యంతం కూడా దాని ప్రభావం ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతే కదా. మన స్వభావం బట్టి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈరోజు కూడా మనకి సరిగా మనము ఎట్లా ఆచరించాలనేది మనకు తెలియలేదు అనుకోండి,
ఇంకా స్వభావం మారలేనప్పుడు ఇంక ప్రభావం ఎలా మారుతుంది? అంతే కదా. దానికే సమాజం గురించి ఎప్పుడు కూడా తిట్టుకోకూడదు, అది పెద్ద అయిపోతుంది. సమాజంలో ఉండే నేను ఎట్లుండాను, యా మార్గంలో అడిగేస్తూ ఉండాను అనేది ప్రధానము. అంతే కదా. దానికే రామాయణం కానీ భారతం కానీ ఆ ఉండే మాటలు కాదు, అది మంత్రాలు. అది వినేవారికి ఒక రకంగా ప్రభావం ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మన మన ఆర్ఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం వచ్చిండారు, అమ్మ మాత్రం వచ్చింది. నిజంగా నాకు ఎంత సంతోషమయ్యి అంటే, ఇప్పటికి మనకి ఇక్కడ ఎవరు లేదు, అక్కడ ప్రస్తుతం అక్కడ ఆడవాళ్ళు ఎవరు లేదు. అంత ధైర్యంగా రావాలంటే ఏదో కార్యక్రమం పోవాలంటే మనం వెనకడిగేస్తూ ఉంటాం, ఎట్లా పోవాలా ఏమిటి అంత మగవాళ్ళు ఉండరు కదా అనేసి. వాళ్ళు లేకుండా ధైర్యంగా వచ్చిండారు అమ్మ వచ్చిన తర్వాత స్వామి దీపం ఒకటి పెడితే సరిపోతుంది. వెంటనే మనం ఆలోచనతో ఏం చేసిండే, ఇంక దీపం అంతా వెలిగించిన తర్వాత ఇంకా నాగరస్వామి ఆ సమయానికి మైకు అని చెప్పిన మైక్ కూడా పెట్టేసి, అంటే అంత ధైర్యంగా వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఒక రకంగా ఉత్సాహం ఉంటుంది. అంటే మన ధర్మము మనమంతా బాగుండేదాన్ని కోరుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనమే వినలేదు, ఆ మార్గంలో మనం అడిగేయలేదంటే ఇంకెవరేస్తారు మనం? అంతే కదా. దానికోసం మనమే కాపాడుకోనల్లా, పక్కూర్లో ఉండేవాళ్ళు వచ్చి కాపాడలేదు. అంతే కదా. మనమే సురక్షంగా ఉండేటట్లు చూసుకోనల్లా, అది మనం మర్చిపోతాంటామే. తర్వాత అటువంటి కార్యక్రమాలు అయినప్పుడు ఉత్సాహంగా పాల్గొనల్లా, అదేమో ఇస్తే మాత్రం వస్తారో అనుకొని కూడా ఎప్పుడు కూడా బెగ్గర్స్ అట్లా తయారవ్వకూడదు. బెగ్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళు అట్లా తయారవ్వకూడదు. అట్లా చేసి పెట్టినారు. మనకి ఇచ్చే సామర్థ్యం ఉండేవాళ్ళు, మనము ఇచ్చే సామర్థ్యం ఉంది కాబట్టి వేరే వాళ్ళంతా ఇక్కడ వచ్చి తోడేసి తోమేసి మనతో తొక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మనం ఏం చేసిండామంటే మేల్కొనేది కూడా తక్కువ అయిపోయింది. ఇప్పుడు అట్లే ఉండం మనం. దున్నపోత తెలుసా మనకి, అది ఒకసారి ఒక పొలం దగ్గర, అది ఎప్పుడు చెప్తాంటాను, ఒక పొలంలో ఒక పక్క బాగా మేత ఉంది కాబట్టి ఇక్కడంతా మేత ఉండేదంతా విడిచిపెట్టి అక్కడెక్కడో సీమ్ సప్ వేసిండారంటే దాంట్లోకి దూరిందంట దున్నపోతు వేరే వాళ్ళ పొలాలకి. అది బాగా మేస్తూ ఉందంట. మేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మేత ఉంది విడిచిపెట్టేసింది, అక్కడే దూరింది. వాళ్ళు ఏం చేసిందంటే ఆ పొలం సంబంధించిన ఓనర్ వచ్చిండు, ఏమి ఇంత వచ్చి ఇట్లా మేస్తుంది అనేసి ఇంత పెద్ద కర్ర తీసుకున్నాడు. చర్మం గట్టి కదా దానికి, కర్ర తీసుకొని వచ్చేసి తమిళనాన్ని కొట్టిండారు దానికి. వెనక్కి కొడితే అదేం చేసిందంటే ఎక్కడో శబ్దం వచ్చినాయి, ఎక్కడో వేరే పొలంలో వచ్చింది అనేసి ఇట్లా చూసేస్తే వేరే పొలంలో ఉండాల అనేసి మళ్ళీ మేస్తూ ఉందంట. ఈయన మళ్ళీ ఏం చేసిందంటే ఈయన ఏమిటిది ఇంకా పోలేదు అనేసి ఇంకొకసారి వేస్తుందంట. ఇంకొకసారి వేస్తే తర్వాత తల ఎత్తే పక్కలో కొట్టినట్లుందే అనేసి తర్వాత అది తన పని తింటా ఉందంట. అది మానకుండా తర్వాత ఇంకొకసారి జోరుగా ఏడుస్తుందంట. ఏడుస్తున్నప్పుడు నాకే పడినట్లుందే అని చూస్తే ఈయన ఉన్నాడు, ఈయన కొడతా ఉన్నాడు, నాకే పడతా ఉండేది అనేసి అప్పుడు పరిగెత్తినంట. అంటే మనకి దెబ్బ పడే వరకు మనం లేచి పరిగెత్తేది మనం. అంతే కదా. అక్కడ వస్తాం. ఇది బాగా తెలుసు మనకి. ఎప్పుడంటే కరోనా వచ్చి ఫస్ట్ చీనాలో వచ్చి వేరే దేశంలో వచ్చినప్పుడు మనోళ్ళు అంటే అప్పుడంతా ముక్కు మూసుకునేది, చేతులు కడుక్కునేది ఏం లేదు. మనోళ్ళు మామూలు కదా. వేరే దేశంలో వచ్చింది, మనమంతా అంతా చదివిపోతూ ఉండి తర్వాత జాగ్రత్తగా ఉండాలంటే వచ్చినది వేరే దేశంలో కదా, ఏం మనం జాగ్రత్త పాటించేది, వాళ్ళు చేసిన కర్మం అనుభవిస్తుండరులే అని మనం అనుకుంటుంటే తర్వాత మన దేశానికి వచ్చి అంతే వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే మన ఋషులు అప్పుడే చెప్పిండారు, మూసుకొని కూర్చొనల్లా, చేతులు కడుక్కొనల్లా అనేసి. మనం అట్లు చేయదు. అప్పుడు దానికి ముందు ఓవరు నేను వచ్చిండే వాళ్ళంతా తబ్బించుకునేది ఏమంటారు తెలుగులో అదంతా ఆలింగన కౌగలించుకునేది, తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేది మన సంస్కృతిలో చాలా తక్కువ. ఇంకా ఒక విషయం తెలుసుకొనల్లా, ఇట్లా మనం చేతులు ముట్టుకొని కూడా ఎన్నో ఆలోచనలు అనేది ప్రవహిస్తూ ఉంటుందంట. వాళ్ళ ఆలోచనలు మనకు వస్తుంది, మన ఆలోచనలు ఎక్కువ వస్తుంది, అది ఒక బంధంగా మారుతుంది అని కూడా చెప్తారు. పెళ్లి సమయంలో మాత్రం ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా బాగా దానికి ఎక్కువ ఇట్లా నమస్కారం చేసుకుంటారు దూరం ఇంకా. అది మనకి ప్రధానం, మనకి ఉండేది అట్లా. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ దగ్గర ఉంది కాబట్టి ఇంత ఇబ్బందులు ఎదురైండేది. అంతే కదా. దానికోసము దీని వెనుక ఎన్నో యోగ రహస్యాలు ఉంటుంది, సాధారణ లక్షణాలు ఉంటుంది. మనకి తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దేని పోని చిక్కులు ఎట్లా వస్తుందంటే ఇట్లే వచ్చేది మనకి. అంతే కదా.
దానికోసము అప్పుడు మనమంతా కొంత నియమాలతో పాటిస్తే, దానికి ఎక్కడో ఉంది, ఎక్కడో సమస్య వచ్చిందని అనుకుంటే రేపటి రోజు మనకే వస్తుంది ఆ సమస్య. అంతే కదా, దానికోసం వచ్చేదానికి ముందరే మనం మేల్కొనే ప్రయత్నం చేయాలి. మనం చేసినప్పుడు అద్భుతంగా ఉంటాం. అంతే కదా, దెబ్బ వచ్చినప్పుడు మనం లేస్తాము కాదు, దెబ్బ వచ్చినప్పుడు లేసేదానికి ఉండేదో. అంతే కదా, ప్రయోజనం ఉండేది అనేది గుర్తుపెట్టుకోనాలా. అట్లా గుర్తుపెట్టుకోవాలంటే అద్భుతంగా ఉంటుందని చెప్తూ, భక్తుల దేశం భారతం, జ్ఞానిల దేశం భారతం, యోగుల దేశం భారతం. మన కుంభమేళంలో పోతూ ఉంటే 40 రోజులు ఈ సమయానికి నేను అక్కడ ఉత్తరాయణం ముగించుకొనేసి గంగాపురంకి అట్లా వెళ్ళిపోయింటే, మన అలహాబాద్ ప్రయాగకు పోయింటే అక్కడ ఎంతమంది యోగులు, అక్కడ స్నానాలు, అక్కడంతా కోట్లాది మంది దర్శనము అంతా చూస్తూ ఉన్నప్పుడు ఇది భారతం అనుకోండి. ఒక చోట వయసులో ఉండేవాళ్ళు మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ జట్లో మనం స్నానం చేసేది ఏమైనా ఉందా? ఇక్కడ లేదు, కానీ అక్కడ చేస్తాం. కారణం ఏమంటే మనమంతా ఒకటే అని చేస్తాం అక్కడ. అప్పుడు వయసు అయిండేవాళ్ళు, పిల్లోళ్ళు, సుందరంగా ఉండేవాళ్ళు, కురూపంగా ఉండేవాళ్ళు అందరూ కూడా సంతోషంగా జతలో అక్కడ స్నానం చేస్తూ ఉన్నప్పుడు అది ఆ స్నానం అంటే అదే నిజమైన భోగం. అంటే యోగంతో కూడి ఉంటుంది ఆ భోగం అనేది, దివ్యంగా ఉంటుంది ఆ భోగం అనేది. అంటే ఆ సమైక్యత వస్తుంది. కేవలం ఇంద్రియ సుఖం కాదు, దివ్యమైన అనుభూతి కలిగించే పర్వకాలాలు అంటాం అటువంటి కుంభమేళాన్ని. తర్వాత అటువంటి సమయంలో మనం స్నానాలు అందరితో కూడా కలిసి ఉండేది, అందరితో కూడా కలుపుకొని అక్కడ ప్రసాదం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనమంతా భారతీయులు, మనమంతా ఒకటే అని ఒక భావన ఏర్పడుతుంది అక్కడ. దానికి అప్పుడప్పుడు కూడా మనము తీర్థక్షేత్రాలకు పోతూ ఉండాలి. తీర్థక్షేత్రం అంటే నదీలు ఉండే చోటు తీర్థక్షేత్రాలు అంటాం. పుణ్యక్షేత్రాలు అంటే దేవాలయాలు ఉండే చోట పుణ్యక్షేత్రాలు అంటాం. మనకి శక్తిపీఠాలు ఇటువంటివి. అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికి పోయి మనం స్నానాలు చేసుకుని వచ్చేది కానీ, దర్శనం చేసుకుని వచ్చేది కానీ, దానము మనం సంపాదన చేస్తూ ఉండేదే కాదు. సంపాదన చేస్తూ ఉండే సంపదత కొంత ఇస్తూ ఏమవుతుందంటే ఎంతో సంస్కారం వస్తూ ఉంటుంది. మనకు పెద్దోళ్ళు అది నేర్పించాలా, పెద్దోళ్ళతో పాటు చిన్నోళ్ళు కూడా నేర్చుకుంటారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోనల్లా. ఇంకా ఒక అంశం ఏమంటే ప్రతి ఒక్క పండుగ కూడా వస్తే అది ఊరికే కాలాన్ని గడిపేసేది కాదు, అర్థమైనా? అది రెస్ట్ అంటే ఊరికే పనుకుంటే అది రెస్ట్ అని అనుకోకూడదు ఎప్పుడు కూడా, అర్థమైనా? ఇప్పుడు మనం ఎవరో పూజకు వచ్చిండ నిన్న, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిండారు, పిల్లోళ్ళు రాలేదు. నేను ఏం చేస్తాను, పూజ అంతా అయిన తర్వాత ఏం పిల్లోళ్ళు రాలేదంటే లేదు స్వామి, ఎలా వాళ్ళు రాత్రి 12 గంటల వరకు చదువుతూ అంటారు స్వామి, ఎప్పుడో వస్తా అంటే ఊరికి వచ్చిండ బాగా రెస్ట్ తీసుకొని అని. అప్పుడు నేనంటే పండుగ అనేది రెస్ట్ తీసుకునేదాన్ని కాదమ్మా, అది చెప్పాలి మీరంటే. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఇష్టపడతా ఉంటారు లేదా? స్వామి ఉండాలా. ఆనందంగా ఉండాలనుకుంటా ఉంటారు లేదా? వాళ్ళు జీవితంలో బాగుండాలని అనుకుంటా ఉంటారు లేదా? మరి అంతా అనుకుంటా ఉంటారు. కాబట్టి పండుగ రోజు వాళ్ళతో వదిలేస్తే అనారోగ్యాల పాలవుతారు. బుద్ధి అనేది మందిస్తుంది, డబ్బు ఒకటి సంపాదన చేస్తూ ఉంటారు అంతే. వేరే రకంగా ఇబ్బందులు ఎంతో పడుతూ ఉంటారు. మానసికంగా స్థిరత్వం ఉండేది కోల్పోతూ ఉంటారు తెలియకుండా, పెద్దోళ్ళకి చెప్పుకోకుండానే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దానికి వచ్చినప్పుడు సాధకులుగా మనం తయారు చేసేటట్లు ఉండాలి. వాళ్ళతో వచ్చినప్పుడైనా ఉత్సాహంగా ఇక్కడ మనం వాళ్ళకి ఇంకా ముందు లేచేది, స్నానం చేసుకునేది, ఇంట్లో పనులు చేసుకునేది, ఇంట్లో సహకరించేది. ఆ రోజు మనూరులో ఒక గుడి ఉంది కదా, గుర్తుందా? మనూరులో ఒక గుడి ఉంది కదా, దానికోసం ఈరోజు వచ్చినట్ల మన తేజ్ వచ్చి ఒకసారి చూసుకొని గుడి ఉంది, గుడిలో ఉండే అర్చకులు కూడా ఉండరు, వీళ్ళే ఉండరు, మారలేదు అని మనం చూస్తట్లా. అది ఎంతో సంవత్సరమైంది మనకి. మనం కొత్తగా మహేష్ వచ్చి చూసినప్పుడు తెలిసింది మనకి, మనూరులో కూడా బాబా గుడి ఉంది అని అప్పుడప్పుడు పాటలు వింటాంటే, కానీ వీరే స్వామి ఉండారని ఇప్పుడు నాకు తెలిసిందే. మన మహేష్ 10 సంవత్సరం వెనుకుండే మన మహేష్ బాగుండారా? 10 సంవత్సరం ముందర మనకి మహేష్, అశోక్. కానీ అశోక్ మధ్యలో విడిచిపెట్టి తర్వాత ఆయన 3 సంవత్సరం ఇంకా మొదలుపెట్టేసి ఆయన మీరే కలిసి అప్పుడు వస్తూ ఉండింది గుర్తుందా అనేసి ఆయన మళ్ళీ తర్వాత మన మహేష్ మన్ని ఏకాదశికి కలుసుకొని ఏం స్వామి మీరే ఉన్నప్ప నేను ఇంకా పోలేదు, ఇంకా ఉండాలని అనేసి తర్వాత అయితే నేను వస్తాను మన మహేష్. అట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి జరుగుతుంది అంటే ఊర్లో ఏం జరుగుతుంది అని సరైన అవగాహన లేనప్పుడు ఇంక ఊరితో ఎలా కాపాడుకుంటాం? ఊరితంతా మనం కాపాడే అవసరం లేదు. కనిష్టపక్షం ఒక గుడి కాపాడితే కనిష్టపక్షం ఒక సంవత్సరానికి ఒక 3 సార్లు అయినా 5 సార్లు ఊర్లో ఉండే జనాలను తగ్గిపోతారా?
అక్కడ ఒక అనుకూలము లాభం అనేది క్షేమం అనేది ఏర్పడుతుంది అక్కడ. మరి ఆ గుడి పట్ల మనకి ఎంత బాధ్యత ఉంటుంది, ఏం జరుగుతుంది అని కూడా అవగాహన లేనప్పుడు. అంతే కదా, దానికోసము ఆ సేవా కార్యక్రమాలు అంటే అదే కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఎంత వస్తుంది అనేది కాదు, ఎంత లోపల మనము తీసుకొని ఎంత మాత్రం బయట ఇది మనం ఇంట్లో దీనికి సంబంధించి ఎదుగుతూ ఉంటాం కాదు, నాతో పాటు ఎంతమంది ఎదిగేటట్లు మనం చేస్తూ ఉండం, సరైన అవగాహన తెచ్చుకునేటట్లు చేస్తూ ఉండం అనేది కూడా ప్రధానంగా గుర్తింపు ఉండాలి, మనకి గుర్తిస్తూ ఉండాలి. అంతే కదా, అప్పుడే ఒక అన్నీ కూడా నిలబడుతుంది, లేదంటే యావది కూడా ఉండదు. ఇంకా ఒక అంశం తెలుసుకోవాలి, ఎప్పుడు కూడా జీవితం అనేది ఒక అల్పం. అంతే కదా, అల్పంగా ఉండే సమయం ఎలా గడపల్లా, మనకి దీర్ఘమైన జీవితం అవసరం లేదు, దివ్యమైన జీవితం కావాలని మన పుట్పరి సాయిబాబా అద్భుతంగా చెప్తారు. 100 ఏళ్ళు నువ్వు ఊరికి ఏడుస్తూ జీవించేదానికి ఇంకా కొన్ని ఏండే చాలు. ఉత్సాహంగా, ధైర్యంగా, బలంగా అడిగాయి. అఖండ 1తో మొదలు పెడితే 2 నువ్వే అయిపోతావు, అర్థమైన. 1 సరిగ్గా తెలుసుకుంటే 2 నువ్వే అయిపోతావు, అర్థమైన. అంత ఒక తాకత్తు ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు అయ్యో అవుతుందా పోతుందా అంటే అటువంటి వాళ్ళకి వేరే వంత తగులుకుంటుందంట. అయ్యో ఏమైపోతుందో, అవంతా చేసేకపోతే ఏమైపోతుందో అని ఈయన అడిగేస్తూ ఉంటారు కదా. ఈయన అనుకొని పోతూ ఉన్నప్పుడే అక్కడ వాతావరణం అలా నిర్మాణం అయిపోతుంది. తర్వాత కొంతమంది ఉంటారు, ఈయన ముఖాలంతా చూస్తాడు, ఈయనకి గొర్రెతనం ఉందా ఈయనకి ఏమన్నా నక్కతనం ఉందా అనేసి చూస్తూ ఉంటారంట కొంతమంది. అక్కడుండే వాడు నక్కతనం ఉంది, నక్కలంతా ఏకమై ఇడిచి ఇటువంటి అంతా చేసుకుంటారు. ఈయనలో గొర్రెతనం ఉంది అనుకోండి, కొంతమంది అక్కడంతా చేరుకొని ఈయనకి బాగా బలి చేయొచ్చు అనేసి బలి చేసేస్తారు అక్కడ. అర్థం. ఈయనేమో ఒక్కొక్కగా సింహం మాదిరిగా వివేకంగా ఉండాడు అనుకోండి, ఈయనేమో స్ట్రాంగ్గా ఉండాలని ఈయన జోలికి కూడా పోరువాడు. అంటే ఈయనకి అనుగుణంగా ఉండేవాడు వచ్చి తగులుకుంటారు బయట. అర్థమైన. దానికోసము యావదంతా తిట్టుకొని అవసరం లేదు, అన్ని చోట్ల అన్ని రూపాలుగా అన్నీ ఆయన అయ్యాడు. ఆయనే తప్ప రెండవది అనేది లేదు ఇక్కడ. దానికి అద్వైతం అంటే ఒకట కాదు, ఒకటి కాదు, రెండా అది కాదు. మరి ఏం స్వామి, ఒకటి కానిది, రెండవది లేనిది, అర్థమైన. ఒకటి కూడా కాదు, రెండో అనేది లేదు అక్కడ. అంటే పూర్ణంగా ఉంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంట. అంతే కదా, అంటే అంత పూర్ణంగా ఉంది సంస్కృతి అనేది. దానికే అక్కడ మనం యావ భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం, యావ తత్వం గురించి తెలుసుకోవాలనుకుంటా ఉంటామో ఆ తత్వం అనేది ఇక్కడే ఉంది. ఆ భగవంతుడు అనేవాడు ఇక్కడే ఉన్నాడు, జీవాత్మ రూపంగా ఉన్నాడు. అంటే అన్ని పరిధిలో ఒక రకంగా పరిమితంగా ఉంటాం, అంటే మన ఆలోచన తీరు అలా ఉంది. కానీ దాటితే అమితమో అప్పుడే మనకు తెలిసిపోతుంది. జీవాత్మ అనేది పరమాత్ముడు అనేది తెలుసుకున్నప్పుడు, అంతే కదా. దానికి తెలుసుకునే దానికి ఒక సంప్రదాయం, చెప్పేదానికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఎంత అద్భుతంగా ఉంది. అక్కడ వేర్వేరు రకంగా లేదు, అక్కడ అన్నీ కూడా ఏకంగానే ఉంది. అంటే రచించిండే వాళ్ళు ఒకరే కాబట్టి, అంతే కదా. మనకి అర్థమయ్యేటట్లు చెప్పేదానికి అవంతా ఉంటుంది. ఇప్పుడు పిల్లోళ్ళకి ఎట్లా చెప్తాం, వయసులో ఉండేవాళ్ళకి ఎలా చెప్తాం, దానికి ఇంకా బాగా చదివిండే వాళ్ళకి ఎలా చెప్తాం, అట్లా మన వాళ్ళు చెప్పిండారు వేదాలతో, అంతే కదా. దానికి వేద ధర్మం అంటాం. ఇది గుర్తుపెట్టుకొనేసి సరైన అడిగేయాల. ఇంకా ఒకటి నాకు ఆశ్చర్యం అయిపోతుంది, వివేకానంద స్వామి పారాడిండే స్థలం కదా, ఆంజనేయ స్వామి పారాడిండే స్థలం, భీముడు ఉండే స్థలం, ఇలా అయిపోతాంటాం. మన సంకల్పం చేపిస్తూ చెప్తా ఉంటే బుద్ధుడి గురించి మనకు బాగా తెలుసు, రుద్రుడి గురించి మర్చిపోయిండమా మనం అంటే, అంతే కదా. మర్చిపోయినాం కాబట్టి వేరే వాళ్ళు వచ్చేసింది ఇది మనకి, అర్థమైన. బుద్ధుడి గురించి శాంతిగా చెప్పేవాళ్ళు మనమే, రుద్రుడి గురించి భీకరంగా నడుచుకునేవాళ్ళు మనమే అనేది మనం మర్చిపోయినాం. అది చెప్తే సమాజం ఎప్పుడో బలంగా ఉంటామండి అంట, అంతే కదా. దానికోసము ఆరాధన చేస్తూ చేస్తూ ఆ స్థాయిలో ఉండాల. ఊరికి ఎవరి జోలికి పోదు, అందరినీ కూడా ప్రేమిస్తాం, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. సమస్త లోక సుఖినోభవంతో అనేవాళ్ళు మనమే. కానీ తేడా వస్తే యుద్ధానికి కూడా మనం సిద్ధంగా ఉంటాం అనేది మనం మర్చిపోకూడదు, అంతే కదా. అట్లా యుద్ధం అనేది సేమ్ అట్లా ఫైటింగ్ కాదు అది, అంటే అంత చాలా స్పష్టంగా ఉండాలి మనం, అంతే కదా. దానికే అంటారు మనకి ధర్మం అంటే ఆచరించేది, సత్యాన్ని ధర్మం చర సత్యం మద, సత్యాన్ని విడిచిపెట్టొద్దు, ధర్మ మార్గంలో అడిగేయి అంటూ ఉంటారు. దానికి ధర్మం అనేది ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని కలిగించలేదు, తర్వాత భయాన్ని ఇచ్చేదు, మూర్ఖత్వాన్ని ఇచ్చేది, అది అర్థమైన. వివేకాన్ని కలిగిస్తుంది,
ధైర్యాన్ని ఇస్తుంది, ఓర్పిస్తుంది, ఉత్సాహంగా ఉండేటట్లే చేస్తుంది. కొంత నేను ఈవిడ ఆ మార్గంలో పోతాండం కాబట్టి అప్పటికి ఏం మాట్లాడడం, ఇప్పుడు అదే మాట్లాడడం, ముందు అదే మాట్లాడుతూ ఉండడం కదా, ఏం తేడా లేదే నాకు. అట్లా ఆలోచన చేస్తే సమాజంలో తేడా ఉంది, ఆ పని చేస్తే తేడా, అట్లుండేదానికి కష్టం, ఇట్లుండేదానికి కష్టం అయితే మరి నేను తిరుగుతూనే ఉంటాను కదా దేశం అంతా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు అట్లే ఉంటాను, నెగిటివ్గా అంటూ ఉంటే నేను అంతే కదా. భయంకరంగా ఉంది సమాజంలో, ఆ పని చేసేదానికి వెళ్ళి ఈ పని చేసేదానికి వెళ్దాన్ని నేను కూడా అంటూ ఉంటాను. కానీ నేను దీనికి ముందర ఆ పని చేస్తూ ఉన్నాను, అప్పుడు కూడా ఇదే ఉత్సాహంగా ఇదే ఆలోచనలతోనే పని చేస్తే దాంట్లో కూడా యశస్సు పొందిండాను. ఇప్పుడు కూడా యశస్సుగా ఆనందంగానే ఆరోగ్యంగానే ఉండాను. అంటే దానికి యావదాంతో నమ్ముకుంటే మనము కూడా అలా అయిపోతాం. దానికే యద్భావం తద్భవతి, మీరు ఎలా భావిస్తూ ఉంటానో అలా అయిపోతూ ఉంటుంది, అంతే కదా. దానికోసం గుర్తించుకొని అడిగేయాలి మనం. ఇంకా ఒక అంశం ఏమంటే, ఇప్పటికీ భూమి అనేది తిరుగుతూ సూర్యునికి దగ్గర వస్తుంది అంటారు. దానికి ఇప్పుడు వేడి అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఉత్తరాయణ పుణ్యకాలం. తర్వాత ఇంకొకటి ఏమంటే ఉత్తరోత్తర అభివృద్ధి అయ్యేదానికి మార్గం. అంటే నువ్వు ಯಾವುದೇ రకంగా అభివృద్ధి అవ్వాలంటే ముందురు పోవాలా, అంటే నది ఆకట్ల ప్రవహించేది రావాలా. ఎప్పుడప్పుడు మనం ఒకే చోటు ఉండామనుకోండి, ఏమైపోతుంది, నీళ్ళు ప్రవహించకుండా అక్కడే నిలిచిపోయింది అనుకోండి, మురికి వాసన పడుతుంది, అది వేరే వాళ్ళకి తాగేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎప్పుడు నీరు ప్రవహిస్తూ పోతా ఉంటే ఎంతోమందికి అది ఆధారం కలిగిస్తుంది, శుద్ధంగా ఉంటుంది. మూడవది వచ్చి తన లక్ష్యాన్ని చేరుకుంటుంది, సముద్రం చేరుకుంటుంది. అట్లా నది అక్కట్లా ప్రవహించేది రావాలి మనకి. కానీ మురుగు పట్టిండమే మనం ఒక రకంగా. అంటే మనం ఇదే కొంతమంది అంటారు, మనం ఏం చెప్తా అంటే, లేదు స్వామి నేను ఎవరి మాటలో వినలేదు, నేను ఇలాగే ఉంటాను అంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, లోపల ఆ స్థాయిలో ఉండరు, అంతే కదా. దానికోసం గుర్తించుకొని వచ్చేటట్లు ప్రతి ఒక్క పండుగ కూడా మనకు చేస్తూ ఉంటుంది. ఇంకా ఒకటి ఈ పర్వకాలంలో చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎంత సాధన చేసినా కూడా ఓడిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. కానీ ఈ సమయంలో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ కాలమే మనతో నిలబెడుతుంది, ఈ కాలమే మనకి వరాన్ని ఇస్తుంది, ఈ కాలమే మనకి ఎన్నో రకంగా అనుగ్రహిస్తుంది. దానికి కాలాయ నమః అని భగవంతుని పేరు ఉండేది, అర్థమైంది. ఆ కాలం విలువ తెలుసుకొని మనం అడిగేయాలి, అంతే కదా. దానికి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, మనకి ఒక సరైన 7th సెన్స్ కావాలా అని అంటారు కదా. మనకి 7th సెన్స్ పోవాలి స్వామి అని ధ్యానంలో అంటూ ఉంటారు కొంతమంది. కానీ నేను మొదట్లో చెప్తాను, మొదట్లో కావాల్సిండేది టైం సెన్సు, రెండవది వచ్చి కామన్ సెన్స్, అంతే కదా. కామన్ సెన్స్ ప్లస్ టైం సెన్స్ రెండు ఉంటే 7th సెన్స్కి అడిగేస్తాం. ఈ కామన్ సెన్స్ లేదు, టైం సెన్స్ లేదనుకోండి, 7th సెన్స్ వస్తే పిచ్చోడు మాదిరిగా ఉంటాం, అంతే కదా. ఇంక మనం ఇక్కడ మాట్లాడితే మన మాటలు బయట ఉండేవాళ్ళు ఎలా తీసుకుంటారు తెలుసా, ఆయన చేతిలో మనం మాట్లాడుతుంటే మనం అయిపోతాం స్వామి అంటారు వాళ్ళు కొంతమంది. ఆయన చూస్తే పెద్ద విషయమే చెప్తా ఉంటారు. ఎలాంటే ఆ రెండు విషయాలు కూడా ఆయనకు తెలియదు కాబట్టి, అర్థమైన. దానికి సమయానికి ఎంతో విలువ ఉంటుంది. ఆ సమయ రూపంగా ఉండే భగవంతుని నమస్కారం చేసుకోండి. దానికి మీరు బ్రాహ్మీ సమయంలో ఏం చేయాలి, మధ్యాహ్నము సాయంత్రము మీరు ఎన్నో పనులు చేసుకుంటూ, దానికి ఆ సంధి సమయాలు అంటాం మనకి, సూర్యోదయం సూర్యాస్తం, ఆ సంధి సమయంలో కూడా కనిష్ట పక్షం ఆ 45 నిమిషాలు కూడా నేను ఉండే చోట ఎప్పుడు కూడా పొద్దున జపం చేపించి మొదలు పెడతా ఉంటాను. మన పిల్లోళ్ళు, నా తమ్ముడు కూతురు నిత్యశ్రీ, హరిప్రసాద్ 3వ క్లాసు 5వ క్లాసు, మనమందరూ కూడా ఇచ్చి 4:30కు లేస్తారు. 7 రోజులు రామాయణం చెప్పింటి. 7 రోజుల్లో వాళ్ళకి సెలవు ఉన్నప్పుడు, పెద్దయ్య నువ్వు ఎక్కడూ పోకూడదు, నువ్వు పూర్తిగా మనకు రామాయణం చెప్పాలనేసి చెప్తే 7 రోజులు నేను బయటకు పోకుండా చూసుకుంటారు. అంటే బయటకు పోతే నువ్వు అట్లే ఇంక వెళ్ళిపోతావు, ఇంక రాకుండా వెళ్ళిపోతావు నువ్వు అనేసి 7 రోజులు పూర్తి ఇట్లు వినిండారు రామాయణం చెప్తూ ఉంటే. అంటే ఎంత ఉత్సాహం కలిగిస్తుంది రామాయణం మహాభారతం. పిల్లోళ్ళకి చెప్పండి ఒకసారి, చూస్తే ఇప్పుడు మహాభారతం వస్తుంది మనకి టీవీలో, ఎంత ఉత్సాహంగా చూస్తూ ఉంటాం, ఎంత వ్యక్తులపైన ప్రభావం ఉంటుంది మనకి. ఇప్పుడు అది ఆ రామాయణం వినింటారు కాబట్టి, భాగవతం చెప్తూ ఉంటారు కాబట్టి, శారదాదేవి జీవనగంగా చెప్తా ఉంటే మన పాప ఇట్లే వింటాడు. తర్వాత నేను వేరే వాళ్ళ పిల్లోడి చేతిలో మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ మూల్లో కూర్చొని వింటామండి. దానికి వాళ్ళకి ఆ వినిండే మాటలు అనేది ఇప్పుడు 4:30కి లేసేటట్లు చేస్తుంది. వాళ్ళకి ఏమైనా ఒక సాధన చేయాలనిపిస్తుంది ఆ వయసుకే. వాళ్ళకి చన్నీళ్ళు స్నానం చేయాలని పోతారు వాళ్ళు. తర్వాత ఇల్లంతా ఊడ్చేది బయట. తర్వాత ఆవు ఉంది, పావని అని పేరు దానికి, పావనం చేస్తుంది. ఆ పావనికంతా పూజ అంతా చేసేది, స్నానం చేపించేది, ప్రతి కుక్కులకి కట్టేసి దానికి బిస్కెట్ వేసేది, బయట ఉండే కుక్కులకు బిస్కెట్ వేసేది, ఆవులకు మేత వేసేది,
అటు వచ్చిండే వాళ్ళ జనాల చేతిలో మాట్లాడేది, ఇవన్నీ కూడా ఏమంటే అది సంస్కారం అంటే అర్థమైన. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏమైనా చేస్తాం అంటే జీవితం అనేది అలా మలుచుకోనల్లా, అంతే కదా. దానికోసం సరైన అడిగేయాలా, సరైన ఆలోచనతో అడిగేయాలా. ఇవి ఇంట్లో ఉంటే సరిపోతుంది కాదు, బయట కూడా స్ట్రాంగ్గా ఉండాలి, అర్థమైనా వసంతి. దానికోసము గుర్తుపెట్టుకోండి, బలంగా ఉండే వాళ్ళకే బలమైన ఆలోచనలు కలుగుతుంది. బలమైన ఆలోచనలు ఎప్పుడు మనం చేస్తామో మన మాటలు కూడా బలంగా మారుతుంది. బలమైన మాటలు ఎప్పుడు ఆడతామో చేసే ప్రతి ఒక్క పని కూడా బలంగా ఉంటుంది, అర్థమైన. సమాజానికి ఇప్పుడు దుర్బలంగా ఉండేటట్ల ఆలోచనలు మనం చేయకూడదు, దుర్బలమైన మాటలు ఆడకూడదు, దుర్బలమైన పనులు చేయకూడదు. స్ట్రాంగ్గా ఉండాలి మాట, ఉండే బాట. రాముడి విషయంలో పక్కా, అంతే కదా. ఆయన బాట, కృష్ణుడు ఒక మాట, ఇవి రెండు మనకు తీసుకోనల్ల, అంతే కదా. దానికోసం ఇప్పటికి కూడా మనకు మించిపోయింది లేదు. కనిష్ట పక్షం కొంత మనం తెలుసుకుంటే ఎంతో మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. అది తెలుసుకొని ఆ మార్గం అడిగేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పండుగ గురించి కూడా మనం తెలుసుకొని అడిగేస్తాం. తర్వాత మన ఆచారాలు విచారాలతో కాపాడుకునే వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మనమే. కాబట్టి మనపైన ఎంతో బాధ్యత ఉంటుందని కూడా తెలుసుకొని చిన్న చిన్న అడిగేస్తే అవి కాపాడుకునేటట్లు ఎంతో ఉంటుంది. ఎంత సంపాదన చేస్తాడామా అనేదే కాదు, చేసిండే సంపాదన ఎంత సద్వినియోగం చేస్తాడామా అనేది కూడా ప్రధానం అనేది గుర్తుపెట్టుకోనల్లా. తర్వాత ఊర్లో ఉండే గుడిలు, తర్వాత మనకు సంబంధించిన ఆశ్రమాలు, మనకు సంబంధించిండే మంచి మంచి గురువులు, తెలిసిండే వాళ్ళు, పెద్దోళ్ళు ఉంటే వాళ్ళతో కాపాడుకునేది. తర్వాత ఊర్లో ఉండే నదిలు, నీళ్లు ఉండే చోట నీళ్లు ఎక్కడెక్కడ నిలబడి ఉంటుందో దాంతో కాపాడుకునేది. అంటే ఎంతో పశువులకు ఆధారం ఉంటుంది. ఆ ఊర్లో నీళ్లు నిలబడితే బోర్లో వేరే చెట్టు అంతా నీళ్లు ఉంటుంది మనకి. తర్వాత మనకి రావి చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు, ఇటువంటి దేవతా వృక్షాలు ఎంతో ఉంటుంది. అటువంటి చెట్లతో కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తాం. తర్వాత పిల్లోళ్ళు ఉండే చోట మనం జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఇంట్లో ఉండే పెద్దోళ్ళతో కాపాడుతూ పెద్దోళ్ళ చేతిలో ఎలా మాట్లాడాలా, పిల్లోళ్ళ చేతిలో ఎలా మాట్లాడాలా, ఇంట్లో ఎలా మాట్లాడాలా, బయట ఎలా మాట్లాడాలా, గుడి దగ్గర ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలా, బడి దగ్గర ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలా తెలుసుకొని వ్యవహరించాల. అప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. తర్వాత జీవితం అనేది క్రమశిక్షణతో ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. క్రమశిక్షణ లేనప్పుడు హడావిడి అయిపోతుంది మొత్తం అంతా. బీపీని వచ్చేది అప్పుడే, అన్ని రకం కూడా ఇబ్బందులు ఎదురయ్యేది అప్పుడే. మీరు ఆ సమయంలో లేచి ఏం చేయాలో ఆ సమయంలో చేయలేదనుకోండి, 6 గంటలకు పోవాలా తేజు బెంగళూరుకి. 6 గంటలకు పోయి నువ్వు 4 గంటలకు నువ్వు రెడీ అయితే 4 గంటలకు చేస్తే ఆరాంగా స్నానం చేసుకొని దీపం వెలిగించి నామస్మరణ చేసుకుంటే 5 గంటలకు రెడీ అయింటే అప్పుడు వస్తారు బండిలో పోయి అక్కడికి ఇంకా బస్సులో పోవచ్చు. నువ్వు 6 గంటలకు పోయేవాడు నువ్వు 4 గంటలకు అలారం మేము 3 గంటలకు పెట్టింటావు, 4 గంటలైనా లేచలదు. తర్వాత ఇంట్లో వాళ్ళంతా లేపిస్తారు, లేపించినా కూడా అనుకోండి. తర్వాత 4:30 5 గంటలు అవుతుంది. తర్వాత 5 గంటలు అయింది అనేసి 5 గంటలకు లేచి ఆ బెడ్షీట్ ఇక్కడ పరేసి ఆ బట్ట అట్లా పీకేసి తర్వాత ఇంట్లో పక్కన ఉండేవాళ్ళు వీళ్ళకి అంతా తిట్టేసి ఏం లేపించేదానికి ఏమైంది మీకంతా అనేసి వాళ్ళతో లేపి ఆత్రాత్రంగా పోయేసి అక్కడ స్నానం ముందరంతా నీళ్ళు వేసుకుంటాం, వెనక మాత్రం అట్లే ఉంటుంది అని వెనక కూడా తగిలిండి నీళ్ళు, అంతే కదా. అర్థం బ్రష్ చేసేసి సోప్ అంతా ఇక్కడంతా తిక్కొని ఉంటాం, ఇక్కడంతా అట్లే ఉంటుంది, ఇట్లా వచ్చింటాం ఇట్లా. ఏమంటే ఇప్పుడు అయ్యే పని కాదులే. తర్వాత ఒక దిక్కుడు తర్వాత వచ్చి ఆత్రాత్రంగా తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్తారు దీపం వెలిగించి పోవయ్యా, ఇది ఉండి చెప్పేదానికి కాదు ఇంకా దాని గురించి నెగిటివ్ అంటే మనం చెప్తా ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ దీపం అది గీసి అది కూడా కడ్డీ ఆరిపోతూ ఉంటుంది, ఇదొకటి ఆ టైం ఒకటి అయిపోతూ ఉంటుంది, అంతే కదా. ఆత్రానికి ఆ దీపం వెలిగించేది, ఆ దీపం ఆరిపోయేది అంటే మనకు అనుగుణంగా ఈ సమయం కూడా ఏం చేస్తుంది, పరీక్ష చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం చేసినా కూడా నెగిటివ్గా ఇస్తూ ఉంటుంది. అంటే మనము లేట్ చేసింటాం కదా, అది కూడా నీకు చేస్తానులే అనేసి చేసే ప్రతి పని కూడా మీకు వేరు వేరే రకంగా చేస్తూ ఉంటుంది, అంతే కదా. తర్వాత అంత రెడీ అయిన తర్వాత అట్లా దీపం వెలిగి వస్తాననేసి గాడి దగ్గర పోతే స్టార్ట్ అయ్యేది. అది కిక్ కొట్టి అప్పుడు మీకు ఉండేదంతా కిక్ వెళ్ళిపోతుంది. మీకు నాకు ఇచ్చి ఏం చరిత్రమో ఇది అలిడితే ఇక్కడ అట్లా ఇట్లు తర్వాత ఈ గాడిలో పోయే సమయానికి బస్సు వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఇట్లా కూర్చుంటాడు మమ్మల్ని, ఎక్కడ పొరపాటు జరిగింది అప్పుడు ఇంట్లో ఉండేవాడు అప్పుడు వరకు ఊరికే ఉంటాను, ఇంట్లో ఉండేవాడు. నాయన తర్వాత అక్కడ క్లాస్ తీసుకుంటాడు. బుద్ధి ఉందేమ్రా నీకే, 4 గంటలకు లేచేది విడిచిపెట్టి 5 గంటలకు లేచి ఆత్రాత్రంగా పోయిడిసి తర్వాత తప్పు అయిన తర్వాత అవి అక్కడ పోయిడిసి ఊరికే కూర్చుంటావా ఏడ్చుకుంటావు.
అన్నప్పుడు ఏమో చాలా చాలా విసుగు వచ్చేసింది, జీవితం ఇంకా అర్థమే లేదు, అట్లా అయిపోయింది. ఏమో ఆనంద ఆ స్వామికి చెప్తాడు, ఆ స్వామికి ఏముంది ఇంకా అంతే కదా. మనకి ఎంత బాధ్యతలు ఉంటుంది, ఆయన ఒక చోట ఉంటాడు, ఆయనకేం వెనుకుందా ముందుందా, అందువల్ల అదే కదా అనేది. మనకి ఎంత ఉంటుంది మనకి, మనం ఆ సమయానికి లేలు అట్లా అప్పుడు ఇట్లుంటుంది. అంటే దానికి సమయానికి అనుగుణంగా ఉండాల. దానికి నా చుట్టూ పనిచేసేవాళ్ళు, మన తమ్ముడు మా సతీష్ కానీ, నా జయరాం స్వామి కానీ, మన చుట్టూ ఉండేవాళ్ళు, నేను పని మొదలు పెడితే ఎట్లా ఉంటుందంటే పక్కలో ఉండేవాళ్ళు అది పూర్తి అలర్ట్గా ఉంటారు అక్కడ. అంటే ఎప్పుడు ఇంకా ఎట్లా నేను మాట్లాడుతానో తెలిసేది. అంటే అంత జాగ్రత్తగా ఉంటేనే పని జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోనల్లా. పొద్దున్న చేయాలనుకునే వాళ్ళు రాత్రినే పొద్దున ఏం టిఫిన్ చేయాలని కూడా ఆలోచన ఉండాలి. లేదంటే పొద్దున 7, 7:30, 8 అయినా కూడా ఏం చేయాలి ఉప్పిండి చేసి రవ్వలేదు అనేది. అప్పుడు చూడు ఎట్లుంటుంది, మిరకాయ లేదు అనేది, చిత్రాన్ని చేయాలా అంటే ఇట్లా అనుకుంటూ 9:30 అయిపోతుంది. తర్వాత వీళ్ళకి ఏమవ్వాలి కడుపు, తర్వాత వీళ్ళకి సాలే పెడితే నువ్వేమి చేయొద్దు వంట చేసిడి అని ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పేది. అప్పుడు వంట చేసిన అమ్మాయికి 11:30, 12 అయ్యేది. అప్పుడు ఏమైతే 9 గంటలకు టిఫిన్ తినేది, మధ్యాహ్నం తింటాం. ఇప్పుడు మధ్యాహ్నం మనకి ఆ గ్యాస్ట్రిక్, ఆస్ట్రక్, ఈస్ట్రిక్ అనుకునేసి వస్తూ ఉంటుంది, అంతే కదా. దానికోసం సమయ సెన్స్ అనేది మనకి ప్రధానంగా ఉండాలి మనకి, అంతే కదా. సమయానికి అనుగుణంగా ఉండేది రావాల. తర్వాత పొద్దున ఏం చేస్తామో రాత్రినే రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. తర్వాత ఎదుట్లో మాట్లాడే సమయంలో కూడా సరిగా మాట్లాడాల, చేసే పని పైన సరైన గమనం ఉండాల. ఉదాసీనము అనేది పక్కనకు పడేయాల. వాళ్ళు అట్లా వాళ్ళ గురించి వీడి గురించి అవసరం లేదు, బాగుండాలని కోరుకుంటూ ఉండేది ఎవరు, మనము. అట్లా బాగుండాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి మనం సరిగా ఉండాలంతే, అంతే కదా. మనతో చూసుకొని 10 మంది నేర్చుకుంటారు. మనం సరిగా ఉంటే పిల్లోడు నేర్చుకుంటారు. మీరు సరిగా ఉండారంటే రేపటి రోజు మంచి అవకాశాలు వస్తుంది మనకి, అంతే కదా. దానికోసం ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేయాలా, ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయాలా అని చెప్తూ చివరిలో ఏమంటే, ఈ సంక్రమణం కూడా ఎప్పుడైనా ఉత్తరోత్తర అభివృద్ధి అయ్యేదానికి ఇదైతే మాఘమాసానికి కూడా ఇది వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇది గేట్ ఉండట్ల మనకి. దానికి వచ్చే మాఘమాసంలో కూడా సూర్య ఆరాధన అనేది ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సూర్యోదయం ముందు మనం ఆ సమయంలో స్నానం చేసుకునేది కానీ, ఒక్క స్మరణ, ఒక్క పారాయణ, ఒక్క అనుష్ఠానం అనేది కూడా మనకి ఎంతో అనుగ్రహం పొందేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఒక నామస్మరణ చేసుకుంటూ మనం అడిగేసేది రావాల. దినానికి పొద్దున 30 నిమిషాలు తేజు, మళ్ళీ మనం రాత్రి సమయం పనుకునే సమయంలో 30 నిమిషాలు అది రావాలి. హనుమాన్ చాలీసా కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కానీ ఇది అనుకొని తర్వాత మనము బయట అడిగేసి పని చేసుకున్నాం. అట్లా చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్తూ అందరూ కూడా చెప్పుకోండి అట్లా. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం శాంతి 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 ఓం శాంతి 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 बोलो श्री रामचंद्र प्रभु की बोलो श्री सीता माता की बोलो श्री लक्ष्मण स्वामी की बोलो श्री भरत देवन की बोलो श्री शत्रुघ्न स्वामी की बोलो श्री आंजनेय स्वामी की हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांतिः ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांतिः सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शांति शांति शांतिः అట్లే మనం మనసులో మన దేశానికి నమస్కారం చేసుకుంటూ మన గోవులకి నమస్కారం చేసుకుంటూ మన గుడిలకి నమస్కారం చేసుకుంటూ మన దేశంలో ఉండే చోట అన్ని మహాత్ములకి కూడా నమస్కారం చేసుకొని ఈరోజు అన్ని నదీ తీర్థాలు గంగామాత, యమునామాత, సరస్వతీమాత, నర్మదామాత, కావేరి, గోదావరి, కృష్ణ ఇటువంటి నదీ తల్లికి కూడా మనం నమస్కారం చేసుకుంటూ అన్ని దేవతలు, అన్ని నదీలు, అన్ని దేవతా వృక్షాలు, అన్ని పితృదేవతలకు కూడా నమస్కారం చేసుకొని అట్లే అన్ని దేవతలు, పితృదేవతలు అనుగ్రహం కూడా మనకంతా కలగాలని ప్రార్థన చేసుకొని మన ఊరు, మన రాజ్యము, మన దేశము అట్లే మన విశ్వము అన్ని చోట్ల కూడా ఒక శాంతి, ఆనందం, ఉత్సాహం కలగాలని మనసులో ప్రార్థన చేసుకొని మన జీవితంలో ఉత్సాహంగా, ధైర్యంగా, నిర్విఘ్నంగా అడిగేసేటట్లా ఆ భగవంతుడు సదా మనతో అనుగ్రహించాలని ప్రార్థన చేసుకొనేసి అందరూ కూడా ఇట్లా అనుకొనేసి మీ కళ్ళు ముట్టుకొనేసి ఆ భూమి తల్లితో ముట్టి నమస్కారం చేసుకోండి.